హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో మొన్న రిలీజ్ అయిన 4 మూవీస్లో 2 మూవీస్ కవర్ చేసేసాం భయ్య. ఒకటి ప్రసన్న వదన, రెండోది బిగ్. మొత్తం అన్ని మూవీస్ కంప్లీట్ అయ్యాయి భయ్య ఈ వీక్లో అయితే. సో పెండింగ్ ఉన్న మూవీస్ అంటే రెండు మూవీ. ఒకటి శబరి, తర్వాత ఆ ఒక్కటే అడగకు అనే ఒక మూవీ అలా నరేష్ వచ్చిన మూవీ మన రీసెంట్ టైంలో రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. సో ఫస్ట్ డేట్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కాలేకపోయినా ఒక 50 to 40% అయితే రీచ్ అయిపోయింది. నిన్నటికైతే ఆల్మోస్ట్ 3 crores వచ్చింది, ఈ రోజుకైతే 5 crores పక్కా. సో ఆ ఒక్కటే అడగక అనే మూవీ అలా నరేష్ ఇంత ఆల్మోస్ట్ 3 to 4 years అయితే. అంటే మనం చిన్నప్పటి నుంచి, అంటే నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి అయితే చూసిన వ్యక్తి ఏంటంటే కామెడీ రోల్స్ ఎక్కువ చాలా బాగా చూసిన. వాళ్ళ డాడీ ఈవీవి సత్యనారాయణ ఉన్నారు. నేను తీసిన మూవీస్ అయితే కిత్తలు, బ్లేర్ బాబ్జీ, అత్తలి శెట్టి బాబు, బెండపాడ ఆడంపి, ఇట్లాంటి ఇంకా ఎన్నో మూవీస్ ఉన్నాయి, చెప్పడానికి గుర్తుకొస్తలే భయ్య. సో వాళ్ళ డాడీతో పాటు వాళ్ళ డాడీ డైరెక్షన్లో ఈయన హీరోగా చేసిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్. కానీ చాలామంది ఈ అల్లా నరేష్ ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ ఆ ఒక్కటారు చాలామంది చూసా భయ్య, అన్న రాంగ్ వేలో మూవీ బాగాలే అది ఇది అంటున్నాడు. కొన్ని పేజెస్లో అయితే బిల్లు అని ఇచ్చాడు. సరే ఇదైతే నేను ఒప్పుకుంటా భయ్య. మూవీలో ఏంటంటే మనం అల్లా నరేష్ని ఆయన అన్నారు ఈ మూవీలో కామెడీ పక్కా అని. సో నేను కామెడీ ఉంటాను అనుకుని వెళ్ళిన. కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది భయ్య. అంటే ఇవాళ రేపు లైఫ్లో అంటే పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయి కానీ అంటే పెళ్ళయ్యే ఇప్పుడు ఉంటారు కదా భయ్య, పెళ్ళైన ఓడైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్దీ మనం పక్కింటోళ్ళు వీళ్ళు సంబంధం చూడలేక మనము ఆన్లైన్ మ్యాట్రిమోనీ అని, తెలుగు మ్యాట్రిమోనీ అని, ఏడేడో యాప్స్ అని అవన్నీ చూస్తుంటాం. సో మంచి మెసేజ్ అయితే ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోలేం, గుడ్. కానీ వైవర్ష ఇంకా విరల్ కిషోర్ వీళ్ళ కామెడీ ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి అంత తగ్గట్టు లేదు. సో ఫస్ట్ నేను కథ విషయానికి వచ్చేసా భయ్య. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పలేదు, కథ స్టార్ట్ చేశా. కథ వచ్చేసి భయ్య విశాఖపట్నంలో ఒక కాలనీలో స్టార్ట్ అవుతుంది. సో హీరోయిన్ అంటే అల్లా నరేష్ క్యారెక్టర్ ఏంటంటే 30 years వచ్చినాక ఆయనకి పెళ్ళి కాలే. ఇంటి పక్కన నుంచి ఎక్కడ పోయినా ఏమైంది పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటూ అంటే వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళ అన్నకి పెళ్ళయి ఒక 5 years అయ్యి ఒక పాప పుట్టి 2 years బి అయితే. సో మీ అన్నకి పెళ్ళయింది నీకెందుకు పెళ్ళి కాలే అని అట్లా గుచ్చి అట్లా లాస్ట్కి అంటే లాస్ట్ వరకు కాదు అని అట్లా సాగుతుంటుంది పెళ్లి చూపుల సీన్. సో అట్లా సాగుతుంటే అట్లా 100 సంబంధాలు చూస్తారు, అయినా అల్లా నరేష్కి ఓవర్ సెట్ కాదు. సో లాస్ట్కి మన చిట్టి మనం చూసాం కదా భయ్య, జాతిరత్నం తర్వాత వచ్చిన చిట్టి. మళ్ళీ ఆమె మూవీస్ ఏమైనా ఉన్నాయా అనుకున్నా చూడడానికి, కొత్త మూవీస్ ఏం లేవు ఆమెవి. సో మొన్న వచ్చిన జాతిరత్నం తర్వాత ఇది చెప్పుకోవచ్చు భయ్య. జాతిరత్నం తర్వాత అంటే మొన్న వచ్చిన మూవీస్ జాతిరత్నం తర్వాత ఇంకేం చేసింది ఏం లేదు, ఒక ఐటమ్ సాంగ్ చేసింది మన బంగారాజు మూవీలో నుంచి. సో దాని తర్వాత ఇప్పుడు ఆమె మెయిన్ లీడ్ హీరోనిగా ఇదే మూవీ ఆ ఒకటే అడగకు. సో అల్లా నరేష్ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ హీరోని గురించి మాట్లాడదాం. సో అట్లా హీరోని చూసారు, హీరోని పేరు సిద్ధి. సో సిద్ధిని చూడంగానే వన్ డే అల్లా నరేష్కి బాగా నచ్చేసారు, కనెక్ట్ అయిపోతారు. సో అల్లా నరేష్ హీరో ఏం చేశారంటే మన నరేష్ వన్ డే మార్నింగ్ హీరోనికి ప్రపోజ్ చేశారు, మనం పెళ్ళి చేసుకున్నాం అది ఇది అని చెప్పి. సో అమ్మేబీ ఏం చేస్తారంటే ఒప్పుకోడు. ఆమె నో చెప్పేసి మెల్ల హీరో అటు ఇటు వేసి తప్పించుకుంటే వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా ఇది భయ్య అంటే సో అట్లా తప్పించుకుంటుంది. లాస్ట్కి అల్లా నరేష్కి
నరేష్కి ఇంకా ఫైర్ అబ్దుల్లాకి ఈ మూవీలో పెళ్ళైనా లేదా, సిద్దిక్ హీరోయిన్కి పెళ్ళైనా లేదా, అసలు వీళ్ళిద్దరు ఎట్లా వేసుకుని హీరోని ఎట్లా ఒప్పుకొని అట్లాంటిది అలానే ప్రతి బ్యాచిలర్ నుంచి మింగిల్ లైఫ్కి వచ్చినా లేదా అన్నదే కథ భయ్య. ఇది కథ. సో ఇది కథ భయ్య. సో ఇదే ఇంకే బ్యాలెన్స్. సాంగ్స్ నాకు అంతగా సాంగ్ ఏం నచ్చలేదు, కానీ రెండే సాంగ్స్ బాగుంది భయ్య. ఫస్ట్ సాంగ్ వచ్చేసి అంటే నాకు నచ్చిన సాంగ్ చెప్తున్నా, ఓ మేడం ఐఎమ్ లుకింగ్ ఫర్ యూ. అది లిరిక్స్ మన ఇంగ్లీష్ పార్ట్లోనే. సో ఆ పాట అయితే చాలా బాగా నచ్చింది. సో సెకండ్ పార్ట్ నాకు నచ్చిన పాట ఫస్ట్ వన్ ఇది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది నాకు నచ్చింది. ఇంకొక పాట భయ్య, రాజా అది రాజా కింగ్ అంటే రాజా. అంటే ఈ సాంగ్ ఏంటంటే అందరు అమ్మాయి వాళ్ళకి అంటే పెళ్లి చూపులో మనం ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఎట్లా అంటే ఒక ఇంటికి ఎట్లా వెళ్తామో పెళ్లి చూపులు చూడడానికి ఒక ఇంటికి మనం పెళ్లి చూపులకి వెళ్తాం కదా భయ్య. సో ఒక ఇంటికి పెళ్లి చూపులు వెళ్తే హీరో అంటే పెళ్లి చూపులకి వెళ్తాడు. సో అదే తీసుకొచ్చి మన సాంగ్ రూపంలో సేవడం లాగా పెట్టారు. ఆ సాంగ్ నచ్చింది భయ్య. నాకు నచ్చిన సెకండ్ సాంగ్ ఇదే, రాజాది రాజా అని ఒక సాంగ్. కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వచ్చేసాయి భయ్య. గోపి సుందర్ ఇచ్చాడు చూడు, అబ్బాబాబా పీక్స్ అంటే పీక్స్. నాకైతే మూవీలో అల్లరి నరేష్ కామెడీ అంతా లేదనిపించింది చూశాక. కానీ నేను ఈ మూవీకి ఇచ్చే 5 2.5 భయ్య. ఆ 2.5 ఎందుకు ఇస్తున్నారో చెప్తా. ఒకటి అల్లరి నరేష్ ప్లస్ అయితే ఆల్మోస్ట్ మనం ఆయన యాక్టింగ్కి మనం చెప్పలేం. అల్లరి నరేష్ అయితే యాక్టింగ్ అయితే చించి పడేసాడు. ఫైర్ అబ్దుల్లా గురించి, వెన్నెల కిషోర్ గురించి, సైకాట్రిస్ట్ గురించి వీళ్ళందరూ పక్కన పెట్టేసి అందరూ చాలా బాగా నటించింది. సో దాని తర్వాత సాంగ్ భయ్య. దాని తర్వాత సాంగ్ కిరాక్ అంటే కిరాక్ చేసేది సాంగ్స్ ఒకటి, వీళ్ళందరూ ఒకటి అయితే సాంగ్ ఒకటి. సాంగ్ తర్వాత ప్రొడక్షన్ వాల్యూ భయ్య. ప్రొడక్షన్ వాల్యూ అయితే ఎక్కడ తిరగొట్టలే, అంతా ఎక్కడ ఎంత పెట్టాలో అక్కడ పెట్టి నాకైతే ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూ దాంతో అందుకే సో భయ్య ఈ 3 నచ్చినాయి. సో అందుకే ఈ మూవీకి మన 2.5 ఇస్తా. ఈ 3 నచ్చినాయి. సో మీరు బి ఈ వీకెండ్లో తప్పకుండా అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఒకవేళ ఉంటే ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటా. ప్లీజ్ లైక్ చేసి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి భయ్య. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ ఈ మూవీలో నుంచి చేసిన ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేసిన రాజు కనకాల గారు ఎంతో చెప్పారు మన ప్రెస్ మీట్లో కానీ ఈవెంట్లో కానీ. చాలా వరకు మూవీ పైసలు పెట్టి తీసాం కాబట్టి. సో మేబీ ఓటీటీ కోసం కానీ వేరే అదర్ ఐబొమ్మ వీడియోస్ ఇవన్నీ చూడకండి భయ్య. దయచేసి థియేటర్కి వచ్చి మూవీ చూసి గెలిపించుకోరు భయ్య. సో ఇంకొక మూవీ పెండింగ్ ఉంది, అది ఇప్పుడు చెప్పేసా, అది అయిపోయింది. సో ఆ నెక్స్ట్ వీడియోలో ఉంటే మన మూవీ పేరు వచ్చేసి శబరి, తమిళ్ డబ్ అయిన మూవీ శబరి.